అమెరికాకు వెళ్లి అనధికారికంగా అక్కడే సెటిల్ అయిపోయిన భారతీయులను ఆ దేశం వెనక్కి పంపింది. 104 మందితో వచ్చిన అమెరికా ఎయిర్ ఫోర్స్ C-17 ఫ్లైట్ పంజాబ్లోని అమృత్సర్లో నిన్న ల్యాండ్ అయింది. ప్రస్తుతం డిపోర్ట్ చేసిన వారిలో 73 మంది పురుషులుండగా 25 మంది మహిళలు ఉన్నారు. ఇందులో 12 మంది మైనర్లు కూడా ఉన్నారు. 4 ఏళ్ల చిన్నారి కూడా అమెరికా నుండి వచ్చిన వారిలో ఉంది. వీరిలో చాలా మంది అమెరికా మెక్సికో సరిహద్దుల్లో పట్టుబట్టినట్టుగా తెలుస్తోంది. అయితే వీరిని భారత్లో అరెస్ట్ చేస్తారా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, నిన్న అమెరికా నుంచి తిరిగి వచ్చిన భారతీయుల్లో చిన్నారులు, మైనర్లు కూడా ఉన్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రైట్ రాధిక, అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న భారతీయులు కానీ విదేశీయులు కానీ భారత పాటు ఇతర దేశాలకు సంబంధించిన వారు కూడా అక్రమంగా అక్కడ ఉన్నారు. డాక్యుమెంట్స్ అంటే మొత్తం డాక్యుమెంట్స్ సరిగా లేక అక్రమంగా నివసిస్తున్నారు. అంటే ఉద్యోగ నిమిత్తం రావడం, అక్కడే సెటిల్ అవ్వడం, అక్కడే పెళ్లి చేసుకోవడం, తర్వాత పిల్లలు అక్కడే పుట్టడంతో వారికి సిటిజన్షిప్ వస్తుందనే ఉద్దేశంతో అక్కడే వారు నివసించడం, అటువంటి వారిని గుర్తించి అందరినీ కూడా అమెరికా ప్రభుత్వం గతంలో జో బైడెన్ ఉన్న సమయంలో 1100 మందిని పంపించారు. కానీ దానికి సంబంధించి ఎక్కడ అధికారిక లెక్కలు చూపించలేదనేది కాంగ్రెస్ నిన్న విమర్శించింది. కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎంపీ శశిధర్ కూడా దీనికి సంబంధించి విమర్శించారు. అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి అక్కడున్న దాదాపు భారతీయులు వారి అంచనా ప్రకారం 18,000 మంది అక్రమ వలసదారులు ఉన్నారని వారు గుర్తించారు. దానిలో భాగంగా వారి సైనిక విమానంలో C-17 సైనిక విమానంలో భారత్ కు అక్రమ వలసదారులను పంపించారు. నిన్న అమృత్సర్ చేరుకుంది. మొదట వారు చెప్పిన దాని ప్రకారం 205 మందితో బయలుదేరినని చెప్పారు. కానీ 104 మంది నిన్న అమృత్సర్ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. దాంట్లో పురుషులు, మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఇంతకుముందు చెప్పినట్లుగా అక్కడే సెటిల్ అవడంతోనే అటు వారి పిల్లలు కూడా అక్కడే నివసించాల్సిన పరిస్థితి ఉంది. అటువంటి వారిని డాక్యుమెంటేషన్ సరిగా లేని వారిని అక్కడి నుంచి పంపించేయాలనేది ప్రధానంగా ట్రంప్ భావించారు. దానిలో భాగంగా అక్కడి నుంచి 18 మంది ఎవరైతే ఉన్నారో సరైన ధ్రువపత్రాలు లేకుండా అక్కడ నివసిస్తున్న వారిని అందరినీ కూడా పంపించి వేయాలి అనేది డొనాల్డ్ ట్రంప్ భావించారు. దానిలో భాగంగానే అందరినీ కూడా అక్కడి నుంచి పంపించేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే నిన్న గురు రామదాస్ అమృత్సర్లోని గురు రామదాస్ ఎయిర్పోర్ట్ కు విమానం చేరుకుంది. మరోవైపు ఇటు కొలంబియాకు సంబంధించిన వలసదారులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా పంపించాలని భావించిన నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు కూడా దీనిపై స్పందించారు. ఏదైతే అంటే కొలంబియాతో పాటు బ్రెజిల్ కానీ, గాట్వెమెలా, పెరు, హోండురాస్ పౌరులను కూడా సైనిక విమానంలో పంపించే సందర్భంలో వారికి సంఖ్యలు వేసి మరి అక్కడి నుంచి అమెరికా నుంచి పంపించేందుకు వారు నిర్ణయించుకున్నారనేది ప్రధానంగా వార్తలు వచ్చాయి. దానికి అనుగుణంగానే సోషల్ మీడియాలో సంఖ్యలు వేసిన ఫొటోస్, విజువల్స్ కూడా ఎక్కువగా ట్రోల్ అవుతూ ఉన్నాయి. దీని పట్ల కూడా ట్రంప్ పై అనేక విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. అంటే అక్కడ అక్రమ వలసదారులు ఉన్నప్పటికీ కూడా వారిని సరైన పద్ధతిలో మర్యాదపూర్వకంగా స్వదేశానికి పంపించాల్సి ఉంటుంది. కానీ ఏదో ఉగ్రవాదులను, నేరస్తులను, నేరం చేసిన వారిని చేసినట్లుగా ఆ విధంగా సంఖ్యలు వేసి పంపించడం అనేది కరెక్ట్ కాదు అనేది కూడా ఒక విమర్శ అయితే ప్రధానంగా వినిపిస్తోంది. ఇక ఇంతకుముందు చెప్పినట్లుగా కొలంబియాకు సంబంధించిన అమెరికాలో ఉంటున్న వారిని సైనిక విమానాలకు ద్వారా పంపిస్తున్న నేపథ్యంలో మా దేశానికి సంబంధించిన పౌరులను మేము గౌరవప్రదంగా అక్కడి నుంచి మేమే తీసుకువెళ్తామంటూ కూడా కొలంబియా నుంచి 2 విమానాల్లో అమెరికా పంపించి వారి దేశానికి సంబంధించిన వారిని తీసుకుని వచ్చారు. దానికి సంబంధించి గుస్తావో పెడ్రో కూడా దీనిపై స్పందించారు. ఆ విధంగా పంపించడం అనేది కరెక్ట్ కాదనేది కూడా ఆయన అమెరికా పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఎవరైతే H-1B వీసాకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎవరిని కూడా అమెరికాలోకి రానివ్వకుండా అక్రమంగా ఎవరైతే నివసిస్తున్నారో అటువంటి వారిని కట్టడి చేయాలనే ఉద్దేశంతోనే ట్రంప్ ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారనేది కూడా ప్రధానంగా వినిపిస్తోంది. స్థానికతను దృష్టిలో ఉంచుకుని అక్కడున్న వారినంతా పంపించేయడం ద్వారా స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ వస్తాయనేది ట్రంప్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. కానీ ఆ పంపించే విధానం సరిగా లేదనేది ఒక విమర్శ అయితే వినిపిస్తోంది. రాధిక, థ్యాంక్ యూ శివ.